హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుందా? నగరం నలుమూలలకు మెట్రో రైల్ విస్తరించనుందా? ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి విస్తరణపై ఎలాంటి ఫోకస్ పెట్టారు? రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మెట్రో ఆవశ్యకత రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ క్రమంలో రేవంత్ ప్రభుత్వం విస్తరణపై దృష్టి సారించింది. మొదటి దశలో కేవలం 69.2 కిలోమీటర్లలో 3 కారిడార్లను మాత్రమే చేపట్టగా తాజాగా 162.5 కిలోమీటర్లతో 8 కారిడార్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పార్ట్ ఏ కింద 5 కారిడార్లు, పార్ట్ బి కింద 3 కారిడార్లను ప్రతిపాదించిన ప్రభుత్వం రెండింటికి కలిపి 43,848 కోట్లు కేటాయించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 జాయింట్ వెంచర్ గా రెండో దశ ప్రాజెక్టును చేపడుతోందని, తమ వంతుగా అందించే నిధులు పోగా మిగతా మొత్తాన్ని అంతర్జాతీయ బ్యాంకుల నుంచి సేకరిస్తామని, 5% ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్ చేపడతామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం జపాన్ కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం అక్కడి జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయింది. బ్యాంకుల నుంచి సేకరిస్తున్న 48% రుణాల్లో జైకాది సింహభాగం సహకారం ఉండాలని కోరింది. ఈ మేరకు అక్కడి ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఇతర మల్టీలేటరల్ బ్యాంకులతో కూడా మాట్లాడుతున్నారు. 2028 ఎన్నికల్లోగా సాధ్యమైనంత వరకు పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది. రెండో దశలో భాగంగా పార్ట్ ఏ కింద ప్రతిపాదించిన కారిడార్లకు ఆమోద ముద్ర వేసిన రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ 4న హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైలు ఆధ్వర్యంలో కేంద్రానికి పంపించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రధాని మోదీ సంబంధిత శాఖల మంత్రులను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్రం అడుగుతున్న వివిధ రకాల సందేహాలను హెచ్ఏఎంఎల్ అధికారులు నివృత్తి చేస్తున్నారు. పార్ట్ ఏలో ప్రతిపాదించిన కారిడార్లలో ఖర్చు ఎక్కడ ఎక్కువ అవుతుంది, ఎక్కడ తక్కువ అవుతోంది, ప్రయాణికుల సంఖ్య ఏ విధంగా పెరిగే అవకాశాలుంటాయనే అంశాలపై మౌఖికంగా లిఖితపూర్వకంగా సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. పార్ట్ ఏ డిపిఆర్ అనుమతిని ఈ నెలాఖరులోగా తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. పార్ట్ బికి సంబంధించిన 3 కారిడార్ల డిపిఆర్ కు ఈ నెల 5న కేబినెట్ ఆమోద ముద్ర వేశారు. దీనిని 2-3 రోజుల్లో హెచ్ఏఎంఎల్ అధికారులు కేంద్రానికి పంపించనున్నట్లు తెలుస్తోంది. 8 కారిడార్లు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ మహానగరంలో మెట్రో కీర్తి విశ్వవ్యాప్తం కానుందని అధికారులు చెబుతున్నారు.